మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, పునః స్వాగతం. విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు, కాన్ఫరెన్సులు జరుగుతూ ఉంటాయి. అట్లాగే వేరు ప్రైవేట్ ఆర్గనైజేషన్లు కూడా సెమినార్లు, సదస్సులు అంటే కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఉంటారు. సెమినార్కి కాన్ఫరెన్స్కి తేడా ఉంటుంది. కొన్ని జాతీయ స్థాయి సంస్థలు కొన్ని ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆంథ్రోపోలాజికల్ వాళ్ళ అసోసియేషన్ ఉంటుంది, సోషియాలజీ వాళ్ళ అసోసియేషన్ ఉంటుంది, ఫోక్లోర్ వాళ్ళ అసోసియేషన్ ఉంటుంది, హిస్టరీకి సంబంధించిన వాళ్ళ అసోసియేషన్ ఉంటాయి. ఈ అసోసియేషన్లు కూడా సెమినార్లు, కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా నేను యూనివర్సిటీలు నిర్వహిస్తున్న సెమినార్లు, కాన్ఫరెన్స్ల గురించి కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను. యూనివర్సిటీల్లో వేరు డిపార్ట్మెంట్లో ఇటీవలి కాలంలో ఎంత ఘోరంగా సెమినార్లు నిర్వహిస్తున్నారో తలుచుకుంటే చాలా బాధ కలుగుతుంది. ఎంత ఘోరంగా నిర్వహిస్తున్నారు, అసలు ఎలా నిర్వహించాలి, అంతర్జాతీయ స్థాయిలో సెమినార్లు ఎలా నిర్వహిస్తారు, ఇది మనం గమనించాలి. నేను ఇటీవల దాదాపు 1 సంవత్సరం క్రితం ఒక సెమినార్కి వెళ్ళాను. అందులో ఇనాగ్రల్ సెషన్లో నాదొక ప్రధానమైన అంశం, ప్రధానంగా నేను మాట్లాడాలి. దానికి 90 మంది పేపర్ ప్రజెంటర్స్ని పిలిచారు. దాన్ని అంతర్జాతీయ సదస్సు అన్నారు, ఒకరోజు సదస్సు అన్నారు. అంతర్జాతీయ సదస్సు ఎప్పుడు కూడా ఒకరోజు జరగడం నేను ఎక్కడ వినలే. 90 మందిని పిలిచారు, ఒకరోజు చేశారు. దాంట్లో ఇనాగ్రల్ సెషన్ అయ్యేసరికి మధ్యాహ్నం దాటిపోయింది, 1:30, 2 అయింది. ఎందుకు అంటే ఈ ఇనాగ్రల్ సెషన్లో 12 మంది ఉన్నారు స్పీకర్లు. ఈ 12 మందిలో ఆ సదస్సుకు సంబంధించిన సబ్జెక్టు సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు. ఈ 10 మంది సదస్సుతో సంబంధం లేని వాళ్ళు. నేను నిర్వాహకులను అడిగారు, ఏమండి ఈ 10 మందికి ఈ సదస్సుకి ఏం సంబంధం, ఈ ఆఫీసర్లని వీళ్ళని నాయకుల్ని ఎందుకు పిలిచారు అంటే ఆయా ఆఫీసర్లు వాళ్ళ ఆర్గనైజేషన్ పక్షాన్ని నుంచి, వాళ్ళ డిపార్ట్మెంట్ల పక్షాన్ని నుంచి మన సెమినార్కి వాళ్ళు కొంత ఫండ్ ఇచ్చారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని పిలవాల్సి వచ్చింది అని చెప్పి నిస్సహాయంగా సదస్సు నిర్వాహకులు చెప్పారు. అయ్యేసరికి ఈ 10 మంది మాట్లాడిన వాళ్ళు అక్కడ ఉండలేదు, వెళ్ళిపోయారు. చివరిలో 2 ఆ సబ్జెక్టుకి సంబంధించిన వాళ్ళు 2 మాట్లాడాల్సి వచ్చింది. నాకంటే పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడాడు, నేను మాట్లాడాను. మేమందరం మాట్లాడేసరికి ఆ తర్వాత ఇంకొక నాయకుడు మాట్లాడాడు. ఈ నాయకుడు అయ్యేసరికే 1:30 అయింది. భోజనానికి లేపారు. భోజనం చేసిన తర్వాత 6 గంటలకు సదస్సు ముగిసింది. అంటే 2:30 గంటల, సాయంత్రం 2:30 నుంచి 6 గంటల వరకు సదస్సు జరిగింది. అంటే దాదాపు ఒక 3-4 గంటల సదస్సు జరిగింది. ఈ 3-4 గంటల్లో 90 మంది పేపర్లు ప్రజెంట్ చేశారు. ఒక్కొక్కళ్ళకి 2 నిమిషాలు, 3 నిమిషాలు వచ్చింది. సదస్సు అయిపోయింది, అందరికీ సర్టిఫికెట్లు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఈ ఘోరకాలను చూసి మనసు ఆవేదనతో కుంగిపోయింది. ఇది ఒక్కటే కాదు, ఇటీవలి కాలంలో జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ సదస్సులు ఇలాగే జరుగుతున్నాయి. ఒక నెల రోజుల ముందు మొదలు పెడతారు, 80 మంది 90 మందిని పిలుస్తారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. 300, 500, 1000 రూపాయలు, 2000 కడతారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. 2 నిమిషాలు, 3 నిమిషాలు ఉంటారు. వాళ్ళు పేపర్ ప్రజెంట్ చేసే ఉంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళు అబ్స్ట్రాక్ట్ తీసుకోవటం కానీ, ఫుల్ పేపర్ తీసుకోవటం కానీ, ముందుగా చూడటం కానీ, అబ్స్ట్రాక్ట్లని స్క్రూటినీ చేసి కేవలం దాని పనికొచ్చే వాటిని పిలవటం కానీ ఈ ప్రాసెస్ ఏదీ జరగటం లేదు. చాలా బాధాకరంగా ఉంటుంది. దీనికి ఎందుకు వస్తున్నారు, మరి ఇలాంటి వాటికి ఎందుకు వస్తున్నారు అంటే యూజీసీలో ప్రమోషన్ అప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటంటే ఎన్ని రీసెర్చ్ పేపర్లు అచ్చువేశారు, ఎన్ని సెమినార్లు, కాన్ఫరెన్స్లు అటెండ్ అయినారు, ఈ సర్టిఫికెట్లు వాళ్ళకి కావాలి. ఈ సర్టిఫికెట్ కోసం వాళ్ళు వస్తారు, వీళ్ళు సదస్సు నిర్వహిస్తారు. సదస్సు నిర్వహించినట్లుగా వీళ్ళ బయోడాటాలో ఒకటి ఉంటుంది, కాలేజీ బయోడాటాలో ఒకటి ఉంటుంది. ఇది జరిగేది. ఈ తంతు కోసం ఇలాంటి ఘోరకాలు జరుగుతూ ఉన్నది. మామూలుగా జాతీయ సదస్సులు, నేను ఇండియాలో ఉన్న ఎన్నో జాతీయ సదస్సులకు అటెండ్ అయ్యాను, వేరు దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ సదస్సులకు అటెండ్ అయ్యాను. చాలా క్వాలిటీగా, స్టాండర్డ్గా చేసేది ఏంటంటే ఒక పేపర్ ప్రజెంటర్కి 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు టైం ఇస్తారు. సాధారణంగా జాతీయ స్థాయిలో జరిగే వాటికి 20 నిమిషాల టైం ఇవ్వటం అన్నది పరిపాటిగా జరుగుతుంది. 20 నిమిషాలు పేపర్ ప్రజెంట్ చేస్తే దాని తర్వాత 10 నిమిషాలు చర్చకు ఉంటుంది, అంటే అరగంటలో పేపర్ అయిపోతుంది. ఒక్కోసారి 25 నిమిషాల పేపర్ ప్రజెంటేషన్ 15 నిమిషాల డిస్కషన్కి ఇస్తారు, 40 నిమిషాలు జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్.
అంతేకాకుండా ఒక సదస్సులో అరగంటకి ఒక పేపర్కి ఇస్తే, అరగంట నుంచి 40 నిమిషాలు ఒక పేపర్ ఇస్తే, ఒక రోజులో 10 పేపర్ల కన్నా ఎక్కువగా ప్రజెంట్ చేయటం కుదరదు. అంటే 3 రోజుల సదస్సు పెట్టుకుంటే 30 పేపర్లు మాత్రమే వస్తాయి. సాధారణంగా జాతీయ స్థాయిలో క్వాలిటీతో చేసేటటువంటి యూనివర్సిటీ సదస్సుల్లో 30 నుంచి 40 మంది లోపలనే పిలుస్తారు. అరగంట కంటే ఎక్కువ పేపర్ ఇవ్వలేని పక్షంలో వాళ్ళు ఒకే సదస్సులో 2 ప్యారలల్ సెషన్స్ పెట్టి ప్రతి పేపర్ ప్రజెంటర్కి 20 నుంచి 25 నిమిషాలు టైం వచ్చేటట్టుగా చూస్తుంటారు. ఇది స్టాండర్డ్. అంతేకాకుండా ఒక సదస్సు, జాతీయ సదస్సు అయితే కనీసం 3 నెలల ముందు నోటీస్ ఇస్తారు, ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు పేపర్ అబ్స్ట్రాక్ట్ ఇవ్వడానికి ఒక నెల రోజులు టైం ఇస్తారు. అబ్స్ట్రాక్ట్ వస్తుంది. వచ్చిన అబ్స్ట్రాక్ట్ని స్క్రూటినీ చేస్తారు. బాబు, ఈ అబ్స్ట్రాక్ట్లో మీరు మార్పులు చేసుకుంటే బాగుంటుంది అని అంటారు, లేదా తిరస్కరిస్తారు. సెలెక్ట్ అయినటువంటి వాటిని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇంకొక నెల రోజుల సమయంలో కానీ 20 రోజుల సమయంలో కానీ ఫుల్ పేపర్ ఇవ్వాలి. ఆ ఇచ్చిన ఫుల్ పేపర్ని అక్కడ ప్రజెంట్ చేయాలి. ఆడియో విజువల్ ఎయిడ్ ఉంటే ఆడియో విజువల్తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అది దానికి కూడా సమయం ఉంటుంది. ఈ సమయం మొత్తం కూడా 20 నిమిషాలు కానీ 25 నిమిషాల్లోనే పూర్తి అవుతుంది. అయితే ఈ స్టాండర్డ్లో సెమినార్ జరిగేటప్పుడు తప్పనిసరిగా 10 నిమిషాలకు చర్చ జరుగుతుంది. ఈ చర్చని పేపర్ ప్రజెంటారు నోట్ చేసుకుంటాడు. ఆయన దాని వాల్యుబుల్ సలహాలు వచ్చినప్పుడు వాటిని తీసుకుంటాడు. లేదు ఏదో అక్కస్తో చేసినట్టు వాటి కొట్టేస్తారు, దానికి ఇబ్బంది లేదు, అక్కడ అధ్యక్షుడు చూసుకుంటాడు. ఈ పేపర్ని ఆ పేపర్ ప్రజెంటారు ఆ తర్వాత ఏదైనా జర్నల్లో పబ్లిష్ చేసుకోవటం అన్నది పరిపాటిగా వస్తున్నది. అలా కాకుండా అదే యూనివర్సిటీ, అదే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వచ్చిన పేపర్లలో ముఖ్యమైన వాటిని తీసుకొని 30 పేపర్లు వస్తే 30 పేపర్లో ముఖ్యమైన వాటిని తీసుకొని 10 కానీ 20 పేపర్లు కానీ ఒక వాల్యూమ్ లాగా తీసుకురావడం జరుగుతుంటుంది. ఈ పద్ధతిలో కొన్ని అసోసియేషన్లు కూడా కొంతమంది స్టాండర్డ్గా చేస్తున్నారు. ఇలా చేసేటటువంటి అసోసియేషన్లు ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్కి, హిస్టరీ డిపార్ట్మెంట్లకి, అట్లాగే ఫోక్లోర్కి సంబంధించిన ఇండియన్ ఫోక్లోర్ కాంగ్రెస్ వాళ్ళు ఇలా చేశారు. ఈ స్టాండర్డ్స్ పాటించకుండా యూనివర్సిటీల్లో ఇంతకుముందు నేను చెప్పిన పద్ధతిలో మహాఘోరమైన పద్ధతిలో సెమినార్ చేయటం అన్నది అది యూనివర్సిటీ ఇచ్చే డబ్బులకు నష్టం. అంతేకాకుండా మోస్ట్ వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. దీనివల్ల కేవలం జరిగేది ఏంటంటే ఆయా సబ్జెక్టులలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఏడాదికో, ఏడాదిన్నరకో, 2 ఏళ్లకో ఒకసారి అందరూ ఒక చోట కూర్చోవటం, పిచ్చాపాటి మాట్లాడుకోవటం, లేదా ఎక్కడో దూరంగా ఉంటే కుటుంబంతో సహా వెళ్ళడం, ఆ సమయాన్ని గడుపుకోవటం, ఇలా రావటం, ఇది పరిపాటిగా జరుగుతున్నది. యూనివర్సిటీ డిపార్ట్మెంట్లు, చాలా డిపార్ట్మెంట్లు అందరూ ఇలా చేస్తున్నారు నేను అంటలేదు. కొన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా ఇంతకుముందు నేను చెప్పిన స్టాండర్డ్ పద్ధతిలో సదస్సులు నిర్వహించే వాళ్ళు కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. అందరూ ఇలా చేస్తున్నారు అంటలేదు. ఇటీవలి కాలంలో చాలా సదస్సులు నేను వెళ్ళిన సదస్సులు ఇంత బాధాకరంగా జరుగుతూ ఉన్నాయి. నేను దాదాపు ఈ 35-40 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల్లో తిరుగుతున్నాను. 1984లో నా రీసెర్చ్ మొదలైతే 1992లో నేను ఒక విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ మెంబర్గా చేరాను. దాదాపు 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఈ 35 సంవత్సరాల్లో నేను దాదాపు 120 సెమినార్లు, వర్క్షాపులకు అటెండ్ అయ్యాను. వర్క్షాపుల పద్ధతి వేరే ఉంటుంది. కనుక విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటటువంటి ఆచార్యులకు, నా మిత్రులందరికీ కూడా ఒక సూచన ఏంటంటే ఇలాంటి మేళాలు నిర్వహించకండి దయచేసి. ఈ మేళాల వల్ల ఏ ఉపయోగం లేదు. మీకు అకాడమిక్గా మీ కెరీర్లో ఇది ఉపయోగపడేది కాదు, డిపార్ట్మెంట్కి ఉపయోగపడేది కాదు, యూనివర్సిటీకి దీనివల్ల ఆయా యూనివర్సిటీలకు వచ్చే ఉపయోగాలు ఏం లేవు. యూనివర్సిటీల్లో ఉన్నటువంటి పెద్దలు ఈ విషయాన్ని గ్రహిస్తే బాగుంటుందని చెప్పి సవినయంగా నా మిత్రులందరికీ మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ పులి కన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు నా వీడియోలు ఎక్కువగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.